భారతదేశంలో అతిపెద్ద కాన్ఫరెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్పై ఏఐ డేస్ 2024 హైదరాబాద్లోని జేఎన్టీయూలో 2 రోజుల పాటు సాగిన కార్యక్రమం ఆదివారం ముగిసింది. దీనిని ఏఐ ఫోర్ సొసైటీ థీమ్తో నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఈసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్టు, ఇంజనీర్ డాక్టర్ కృష్ణపాలెం, స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర, స్వేచ్ఛ కార్యదర్శి ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సదస్సులో 2,000 మందికి పైగా ఐటీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులతో పాటు ప్రముఖ టెక్ కంపెనీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏఐఎంఎల్ నిపుణులు హాజరయ్యారు. ఏఐ డేస్ వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే చోటకు చేర్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, అగ్రిటెక్, ఫిన్టెక్, సెమీ కండక్టర్స్, ఎడ్యుకేట్, వివిధ స్టార్టప్లు సమాజ శ్రేయస్సు కోసం ఏఐ నిర్మించడంలో ముందుకు సాగే మార్గం కోసం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, కాల్కామ్, మైక్రాన్, ఓజోనెటెల్, టెక్ వేదిక, డీజీ క్వాంటా, ఆర్కా మీడియా వర్క్స్ వంటి ఇతర సంస్థల నుండి స్పీకర్లు చర్చలో పాల్గొన్నారు. AI accelerator programs, which is called RevUp, and so far we have completed 3 cohorts. More than 60 AI startups have been supported through those cohorts, and many of them have done very well. The solution that they have developed is in use now. Their valuation have gone up. Some of them have received subsequent fundings also. That is happening on a very satisfactory level. The T-Hub also has been recently given a sanction of a focused AI/ML incubator, which is called MATH, which has been funded by the Department of Science and Technology. Their cohort has just started. Just about 10 days ago, we inaugurated it. So they also, given the proven track record of T-Hub, they also, I'm sure, will do well. So the Center of Excellence, T-Hub, and many others who are doing similar kind of things at their level, the synergies, the collaboration that is possible, all that will be facilitated by the government. And I'm very sure that Hyderabad eventually will develop into a very potent center for innovation and entrepreneurship related to AI. The government also is very serious about AI, and we want to walk the talk. Instead of just saying that I'll give data, I'll give compute facility, I will set up some innovation spaces. How do we... ఈరోజు ఏఐ డేస్ కాన్ఫరెన్స్ దిగ్విజయంగా జరిగింది. 2,200 మంది వరకు ఐటీ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ స్కాలర్స్, అకాడమిషియన్స్, అట్లాగే విద్యార్థులు కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 70 మంది పైన ఇంటలెక్చువల్స్ వచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మెటా దగ్గర నుంచి, అమెజాన్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి అనేక కంపెనీల నుంచి కూడాను సమాజం కోసం ఏఐని ఎట్లా బిల్డ్ చేయాలనేటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమం మీద ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి, వ్యవసాయంలో ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి, దైనందిన జీవితంలో దీని ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాల మీద అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులు ఏవి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. వీటన్నిటినీ రాబోయే రోజుల్లో ఆవిష్కరణకు కావాల్సినటువంటి కృషి మొదలైంది. ఈ కృషిని కొనసాగించడం కోసం అని చెప్పేసి మన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్న సమక్షంలోనే ఒక సెంటర్ ఫర్ పీపుల్ సెంట్రిక్ ఏఐ అనేటువంటిది ఒకటి నిర్వహించబోతున్నాం అని చెప్పేటువంటి ప్రకటన కూడా చేశాము. దీని ఆవిష్కరణ రాబోయే ఈ 4 రోజుల లోపలే ఉంటుంది. క్రియేటివ్ మీడియా ఇండస్ట్రీ తరఫున బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు, శ్రీనివాస్ మోహన్ గారు, అట్లాగే అనేక మంది మేధావులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొత్తం మీద ప్రజలకి ఉపయోగపడేటువంటి ఏఐ అనేటువంటి అంశాలు అన్నిటి మీద ఆవిష్కరణ జరిగింది. అట్లాగే విద్యుదాఘాతంతో చనిపోయినటువంటి రైతులు, దానికి పరిష్కారాన్ని నిన్న ఆవిష్కరించాము. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు వచ్చి దాన్ని ఆవిష్కరించారు. అంటే ఈ రోజున ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే కనుక కనీసం తెలుగులో టైపింగ్ అన్న రావాలి. దాని స్థానంలో ఈ రోజున మనం తయారు చేసినటువంటి పరిష్కారంతో ఈ ఇంటర్నెట్లో ఏం కావాలన్నా కానీ ఓరల్గా మన నోటితోటి, మన తెలుగులో, మన యాసలో, మన మాండలికంలో మనం మాట్లాడితే దానికి సమాధానాలను కూడా చెప్పేటువంటి ఏఐ సొల్యూషన్ కూడా ఆవిష్కరించాము. ఇది ఇంతటితోటే కాకుండా ఈ సొల్యూషన్ యంత్రాలతోటి కూడా మనం మాట్లాడటానికి వీలవుతుంది. ఈ రోజున మనం పంప్ సెట్లతోటి ఆన్ అవ్వు, ఆఫ్ అవ్వు అని చెప్పడమే కాదు, పిండి మరని కూడా ఆన్ అవ్వు, ఆఫ్ చేయని చెప్పొచ్చు. ఏ యంత్రంతో అయినా కానీ దీన్ని అనుసంధానం చేయొచ్చు. ఈ
కోవకి సంబంధించినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి ఆవిష్కరణల కేంద్రంగా సెంటర్ ఫర్ పీపుల్ సెంట్రిక్ రీసెర్చ్ ఉండబోతుంది. స్వేచ్ఛా సంస్థ నుంచి దాదాపు 250 మంది వాలంటీర్ల పైన కొన్ని నెలల పాటు ఆహార నిశలు కృషి చేయటం మూలంగా ఇది సాధ్యమైంది. ఈ కృషి వెనకాల ఈ కృషికి సహకరించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, మెటా సంస్థ, JNTU విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అనేక మంది మేధావులు వీళ్ళందరూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జర్నలిస్ట్ మిత్రులు ఈ కాన్ఫరెన్స్ గురించి ప్రజలందరికీ తెలియజేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.